హాయ్ అండి, నేను మీ దివ్యాని. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. నేను మా ఇంట్లో అందరికీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము. దాంట్లో తేలింది ఏంటంటే నాకు కొంచెం కొలెస్ట్రాల్ ఉన్నాయని. సో నేను వాకింగ్ చేయాలని చెప్పారు. అలా అని ఇంకా డైలీ ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లెగిసి వాకింగ్ చేద్దాము, ఎవ్రీడే ఇది రొటీన్గా మార్చుకుందాము. అండ్ ఆయిల్ ఫుడ్డు, ఫ్రైడ్ ఫుడ్డు, గీ తినకూడదన్నారు. సో అవన్నీ తినటం మానేసి కొంచెం వెజిటేబుల్స్ ఇలా యాడ్ చేసుకుని నా డైట్లో ఫాలో అవుదాం అనుకుంటున్నాను. మరి ఈరోజైతే ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి నేను వాకింగ్ స్టార్ట్ అయ్యాను. మీరు కూడా అంతేనండి. డైలీ 1/2 అవర్ 1 అవర్ వాకింగ్ అన్నా ఎక్సర్సైజ్ అన్నా చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఏదైనా వచ్చేసిన తర్వాత మనం ఏం చేయలేం, రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. సో మనం అనుకుంటామా, నేను అనుకున్నాను నేను సన్నగానే ఉన్నాను కదా, నాకేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా అనుకున్నా. కానీ ఏమైందంటే చెకప్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే నాకు కొలెస్ట్రాల్ ఉన్నాయండి. కొలెస్ట్రాల్ అన్నది నర్వ్స్లో ఉంటుంది. సో అది మన లావుకి సన్నానికి సంబంధం లేదు. సో ఒకసారి ఎవ్రీ 1 ఇయర్కి ప్లీజ్ అందరూ టెస్టులు చేయించుకోండి. స్కానింగ్లు కంటే స్కానింగ్, ఎస్పెషల్లీ ఉమెన్స్ అండి, అందరూ కంపల్సరీ చెకప్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు అప్పుడప్పుడు చాలా టైర్డ్గా ఉండేది, అలా ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు. నేను అనుకునేదాన్ని నేను చాలా హెల్తీగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అనుకున్నాను. అదేం ఉండదండి. అట్లీస్ట్ కంపల్సరీ 40 మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే ఎవ్రీడే ఉండాలండి. సో నాకు ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా రావట్లేదు. సో నా ఏదైనా మిస్టేక్ ఉంటే ఏదైనా ఉంటే నాకు ప్లీజ్ చెప్పండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అన్నది మీకు నచ్చితే కనుక ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్ అయితే కంపల్సరీ అవాయిడ్ చేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు టేస్ట్ కోసం చాలా 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 కలుపుతారండి. ఈవెన్ బిర్యానీ ఏది బయట అయితే ఏమీ తినద్దు. నేను సజెస్ట్ చేసేది ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కష్టపడాలండి, తప్పదు. మనుషులన్నా కష్టపడాలి, అది నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే కనుక నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి. ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా లేదు. దానివల్ల నాకు చాలా డిసప్పాయింట్మెంట్, నేను ఏమీ చేయలేను అనిపిస్తుందండి. యాక్చువల్లీ నేను వర్కింగ్ ఉమెన్, ఇంట్లో ముసలోళ్ళు, మా అబ్బాయి, బ్యాకప్ ఎవరూ లేరండి. అందుకని ఏదైనా చేసుకుందాం, ఏదైనా చేద్దాము. నేనంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వలేకపోతున్నానండి. అస్సలు వర్క్ చేయకుండా